హాయ్ ఫ్రెండ్స్, నర్సరీ షాలో ఒగ్గు కథలు చూస్తున్నవారు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టి మా డాడీ కథలు చూస్తున్న వారందరికీ ధన్యవాదాలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ముగ్గురు పిల్లలు చూసింది ఆ తల్లి అనుకున్నది, అయ్యో కొడుకులారా నా బిడ్డ మీరు అయ్యబట్టి నాకు కన్న పేరు దగ్గర అయింది, బిడ్డు గొడ్డు పేరు దూరం అయింది అమ్మా. ఇక నాకు బాధ లేదు, ఇక నాకు రంది లేదు అనుకున్నది. ఆ పిల్లలను ఎత్తుకున్నది. ఆ ముగ్గురు పిల్లలను చూసేటోళ్ళకు ఎంతో అందంగా ఉన్నారు. పట్టుబట్ట ఎట్లా ఉంటుందో గట్లున్నారట. పిల్లగాళ్ళని ఎత్తుకొని సంబరపడంగా సంతోషపడంగా భగవంతుడు ఏమన్నాడమ్మా, ఆమె నా బిడ్డ చంద్రావతి నీ గర్భాన ముగ్గురు పిల్లలు ఉడతారు గాని కన్నుడు నీవంతే గాని సారుకునే బాగి లేదన్నాడట. అందుకే అందరమ్మా ఇప్పటికైనా అప్పటికైనా నిందలేని పొందకూడదు. ఏదన్నా ఒక్క నింద పెట్టుకోరే భగవంతుడు మానవుల తీసుకొని పోతాడట. నిందలేని పొందకూడదమ్మా. 3 గడియల పిల్లగల్లు చూడు, 3 గడియల పిల్లగల్లను ఎత్తుకొని ఒక్కసారి పిల్లగల్ల ముఖం చూసేటల్లకు గా తల్లి చంద్రావతి దేవికి ఒక్క కాలు వీధికెళ్ళి చేయి వీధికెళ్ళి బేలంత రోగం వచ్చేమో దేవుడా, బేలంత రోగం వచ్చేమో దేవుడా, గిరగిర తిరగబట్టే పాడిపోతుంది రామో దేవుడా. ముగ్గురు పిల్లలు చేయమన్నారు, పిల్లాడి కళ్ళు సేవో దేవుడా, దేవుడా ఏ ఆడపిల్లలకైనా అన్న తల్లి ఉండాలి. అన్న బిడ్డలు 96 తప్పులు చేసిన గాని కన్న తల్లు ఉంటే తొడ కింద పెట్టుకొని దాచుకుంటానమ్మా. ఓ బిడ్డో, మొగ పుడుకలు జగ పుడుకలు అన్నదే బిడ్డ. ఆడదై పుట్టరాదు, అవతారం ఎత్తరాదు. ఆడదై పుట్టే బదులు అగ్ని కాట్నం లోపల పడి నచ్చింది వేలన్నదే అమ్మా.
ఆడంగా వింటూ ఒక 3 ఏళ్ళు బతికొస్తే కానీ ముచ్చట వెంటనే చూస్తున్నా అవ్వా బాగి వింటూ నా భర్త వచ్చాక ఈ భూమి మీద నా ప్రాణాన్ని ఆపు తండ్రి నా భర్త వచ్చిన తర్వాత నా పిల్లగల్ల తీసి నా భర్త చేతులు పెడతానన్నదే అమ్మా భర్త తుమ్మలన్నా చూడబట్టే భర్త తరులన్నా చూడబట్టే రాజ్యమేని దేశమేని భవనాల వేదికి ఏనాడు వస్తున్నాడు రాజు చంద్రసేన మహారాజు రాజు చంద్రసేన మహారాజు చూడు నా భార్యకు 2 కొడుకులు 1 బిడ్డ ఉంటుంది నా కొడుకులు ఎట్టులో నా బిడ్డలెట్టులో చూస్తాని రాజు కత్తీరు బంధు ఎత్తి భార్యుల భవనాల వేడి కట్టవరకల్లా 2 కొడుకులు పట్టుకున్నది 1 బిడ్డను పట్టుకొని కొడుకులు చూసుకుంటా బిడ్డలు చూసుకుంటా గుడ్డుకుంటే నీ నడుపుకుంటున్నా తల్లి చిత్రవాసి గుడ్డుకుంటే నీ నడుపుతుంటే చంద్రసేన మహారాజు గుండెవరిగిపోతుంది దేవి నువ్వా సుఖప్రసవేనమ్మా కొడుకులు బిడ్డలు లేక ముందు నాకు కొడుకులు లేరు బిడ్డలు లేరా అని ఆనాడు నన్ను గిట్ల పోరు వేసినావు ఇళ్ళ కొడుకులు పుట్టినాక బిడ్డలు పుట్టినాక సంబరపడే అల్ల పిల్లలందరితోటి సంతోషంగా ఉండే అల్ల నీ కన్నళ్ళకేరి నీ కన్నీళ్ళు నారుతున్నాయి ఎందుకని బాబు ఎందుకనే బాబు వెళ్తా ఉన్నావు నాకు చెప్పే బామా తోడ ఉట్టినన్నా అన్న లెక్కలే బామా ఓ బామా నీ తోడ ఉట్టినన్న లెక్క బాబా నా భార్య లెక్క చూసుకున్నా నువ్వు కన్నీరు తీస్తే నా కన్నళ్ళకేలి కన్నీళ్ళు అవుతున్నాయి నిన్ను ఎవరేమో బాబు మాటలన్నరే బామా దేవి చంద్రరావే కొడుకుల తన్నవు బిడ్డల తన్నవు నగరాకు కొడుకులు కావాలి బిడ్డలు కావాలి నేను గుళ్ళల్లో పూజలు చేస్తే భగవంతుడు పెట్టిండు రాదా 2 కొడుకుల తోడ బిడ్డలు అడి కట్టిండే రాదా కనుడు నా ఉండే అతడు కాదు సాగుకునే బాకి నాకు లేదన్నాడయ్యా నేను సాగుకో పూకొని నేను సాగుకో పూకొని దండాను ఎత్తుకున్నా ఇక నా ప్రాణం పోతుంది నా జీవనం పోతుంది అయ్యా మన కొడుకులు బయలవయ్యా మన బిడ్డ బయలవయ్యా పోతుందా రాదా నా పేగుని మెరకేసి పోతుందరాదో నా బుధం మీద కోడి నీ బుధం మీద పెట్టిపోతుందరాదో మన కొడుకులు బయలవు మన బిడ్డ బయలవు రాదా సారుకున్నా నువ్వే తప్పుకున్నా నువ్వే
చీరలే కోరుకుంటది గాజులే కోరుకుంటది నువ్వు కోపానికి వచ్చి నీ తల్లి కన్నది నా కన్నార వారేసి వేయింది నువ్వు ఎవరి కంటవు ఎవరి పిండవారు నా బిడ్డలు ఒక మాట అంటే ఏం మాట మాట్లాడుతున్నా నా బిడ్డ మూడు కాడికి వచ్చి అవ్వారు బతుకుంటే నాకు ఈ బాధలు ఉండకపోవునా నా బిడ్డ ఏ బావి చూసుకున్నా ఏ చెరువు చూసుకున్నా ఇక కన్న గడిపేనారా కండిపోతారయ్యా కన్న గడిపేనారు నారా నేను పోంగా ఇంకో మాట చెప్పుతన్నా నువ్వు మారులక్క వాడకయ్యా కళ్ళ పెళ్లి వేసుకోకే మారులక్క వాడకు మళ్ళ పెళ్లి వేసుకోకు సచ్చిందారి పిల్లలు వచ్చిందారి కాళ్ళ కింద అంటారు మారులక్క వాడితే మళ్ళ పెళ్లి వేసుకుంటే మట్టి పిల్లలు నా పిల్లలు అయితరాని నా కొడుకులకు నా బిడ్డకు ఏమన్న మా కన్న పెట్టి నా పిల్లలు చంపుతే ఇక కన్న కడిపోయినాను పోతారయ్యా కన్న కడిపోయినాను వాడరాని చేతుల చేయరాదే రాజు చూసినమా చంద్రసేన మహారాజు చూసినమా భార్య చంద్రమతి మాట వరకుతుంటే చంద్రసేన రాజు గుండె వరిగిపోతుంది ఓ బామ చంద్రమతి ఎంత మాట మాట్లాడుతుమ్మా నీ పానంతోనే బామ ఎవడొచ్చి ఎత్తపోతే నేను చూస్తా బామ నీ కొడుకుల ఆట చూడాలి బామ నీ బిడ్డ పాట చూడాలి బామ నీ పానమంతుకు నా పానమద్దు పెద్ద దేవి నీ పానం పోదు దేవి అయినా నా భార్య మాట కొరకు నా భార్య ఆత్మశాంతి కొరకు బామా నీ పిల్లలు ముగ్గురు పిల్లలను బామా కింద తింటమంటకుంటా నా ఎలబొచ్చ మీద నేను పిల్లలు దాదుకుంటా దేవికి మారు కళ్యాణం ఆడ మారు పట్టు పెట్ట నా పిల్లలను అన్యాయం చేయ బామా నీ పచ్చి బండాలతో నీ చేతుల వచ్చి నేను బాధ చెప్తున్నా నువ్వు బాధపడకే చంద్రమతన్నను చంద్రసేన మహారాజు అంత గంటము కంపేసిన తప్పది అట్ల వద్దడానికి అట్ల వద్దనప్పయ్యా ఒకరి ప్రాణానికి ఎవరెట్లా పోతారు కాదా ఎవరు వయసు నిండిందారే వాళ్ళు పోతారు కానీ ఒకరందుకు ఎవరెట్లా పోతారు కాదా అలనాడు తినవద్దు నవభోజనాన్ని పరిపాలన చేసేటి వాడు కాదు నవభోజనాలు ఆరాలు భార్య భూలక్ష్మీదేవి ఆ భూలక్ష్మీదేవికి సంతానం లేకపోతే భర్త దగ్గర సెలవు తీసుకొని పుట్టకాడ పూజలు చేసింది పుట్టకాడ పూజలు చేస్తే నాగన్న వచ్చి 7 బిడ్డల సంతాన ఫలం ఒడి కట్టింది బిడ్డ భూలక్ష్మీదేవి నీ గర్భాల 7 బిడ్డలు పుడతారు కానీ నీకు నాగదోషం ఉన్నదంటే సాగు కప్పుకున్నది భూలక్ష్మీదేవి సంతానం తెచ్చుకున్నదాట 7 బిడ్డలు పుట్టినాక నాదా నాకు నాగదోషం ఉన్నది నా ప్రాణం పోతుందంటే ఆ నవభోజనాలు అన్నాడట మామా మనకేం తక్కువ ఉన్నది ఎట్లా నీ ప్రాణం పోతుందని భార్యకు అద్దాల వేల కట్టిండు బంగారు ఉయ్యాల వేయించిండు ఉయ్యాల కూర్చుండబెట్టిండు ఆ మేడ చుట్టూ అగ్ని గుండాలు తోడిండు నీల గుండాలు తోడిండు జట్టి చెవల్లని కావలబెట్టిండు భగవంతుడు తలుసుకున్నాక కాందేమన్న ఉంటదా పుట్టు పుట్టు అంటే అదే ఉయ్యాల లోపల పుట్టి ఆ తల్లి భూలక్ష్మీదేవికి హరిపాదవంతు కాటేసి తల్లి ప్రాణాన్ని కొట్టవయిండ్రు గంతటి వాళ్ళకే సాగు తప్పలేదే గంతటి వాళ్ళకే సాగు తప్పలేదు రాదు ఒకరి ప్రాణానికి ఎవరెట్లా పోతారు నాదా
అల్ల నా ఆయుసు నిండింది జరిగింది ఎవరైనా ఎప్పుతారు కానీ జరగబోయేది ఏ మానవుడు ఎప్పుడు మనిషి అన్న తరువుకు మరువు నిత్యం లేదు అల్ల ఇంట్లో రేపు మంటే ఎవరి ప్రాణం ఎప్పుడు పోతుందో ఎవరికి తెలియదు నాదా నేను పోతా ఉన్నా మాట్లాడుకుంటా విల కొట్టుకోరి ప్రాణాలు ఇడిచింది నా చంద్రవాది కన్ను తల్లి చూడు చంద్రమతి దేవి ఇద్దరు కొడుకులు తీసి బిడ్డలు తీసి భర్త చేతులు పెట్టి విల కొట్టుకొని భర్త పాదాల కాడ ఎప్పుడు ప్రారంభిస్తుందో రాజ్యాల రాదు చంద్రసేన రాదు భార్య నిత్యం ఊతబడిపోతే పిల్లలది చిన్ను పెట్టవారే చుండు దేవి ఏమైందే దేవి ఇదివరకు దాకా నా తోటి మాట్లాడినవే చంద్రమతి నీకేమనిపిస్తుందే దేవి కిరణది కోడి పిల్ల చందము ఇంత మీది కోడి పిల్లలు గద్దదనకపోయినట్టు ఎందుకని కిరణది 10 రూపాయలు ఖర్చు పెట్టి ఈ పాలు మంచి దేవి లేవే దేవరి కథ కింద గంధం పెట్టి ఒక్కసారి భార్య కట్టిందే నావా తల్లి పాలు ఎప్పుడో వెళ్ళిపోయిందో కన్ను భర్తలు చూసినట్టే ఉన్నాయి తల్లి పాలు ఎప్పుడే లేకపోయింది అప్పుడు భార్య చూస్తుంది దేవి 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 శరీరం అంతా చల్లబడిపోయింది రాజు భార్య రాజుకు పాల వెళ్ళిపోతుంది ఓ దేవి చంద్రమతి ఎన్ని రోజుల మన తిట్టరో దేవి ఈ ఎల్లగాదు నిన్నగాదే దేవి నువ్వు చిన్నగుండనాడే దేవి నీ తల్లిదండ్రులు చచ్చిపోతే బావా బట్ట పేరుకల బొమ్మలకు కట్ట బొమ్మలకు లగ్గం చేసినట్టు చిన్ననాడు మనకు యొక్క దేవి నాయో చచ్చిపోతే అయ్యో లేని పిల్లలాడి మన ఇద్దరినే కవి చేసి చిన్ననాడు మనకు లగ్గం ఎత్తనే చంద్రవాతి నాకు బుద్ధి తెలవనప్పుడే బావా నీకు బుద్ధి తెలవనప్పుడు మనకు లగ్గం చేస్తే నాకు బుద్ధి తెలిసిన కానీ భార్య అని చెప్తే నేను పాపాల భార్య లెక్క చూసిందే బావా నిన్ను పుణ్యాల తోడ లెక్క చూసిందే బావా మన అన్నయ్యల చెడ్డరే బావా నువ్వు అడవిలో కలిపి బావా నువ్వు ఎక్కడ వెళ్ళిపోతువేవో బావా ఎక్కడ వెళ్ళిపోతువేవో బావా ఎక్కడ వెళ్ళిపోతువేవో బావా ఎక్కడ వెళ్ళిపోతువేవో బాబు చంద్రవాది ఎక్కడ వెళ్ళిపోతే
పోయేటోళ్ళకే ఎవరు వెంటబడతారన్నట్టు ఇయ్యల్ల మల్లేసు పోయే అల్లగాడు ఈడు గాని ఈడు జోడు గాని జోడు తన భార్య నిలవాసి కన్న పిల్లలు ఎలవాసి నా ఎక్కడ మల్లేసు దేవుడా ఎవరికేమి చెప్పినాడు మల్లేసు 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 ఎవరేను పోత ఉన్నానా ఎవరేను పోత ఉన్నానా నేను పోత ఉన్నావా నేను పోత ఉన్నావా పోత ఉన్నదే నా భార్య పోత ఉన్నదే నా భార్య చెండవాజు పోత ఉన్నా నా భార్య చెండవాజు పోత ఉన్నా నా భార్య ముట్టే ముట్టే గానే నా భార్య ముట్టే ముట్టే గానే నా భార్య ముండాత బొమ్మ ఎత్తి నా భార్య ముండాత బొమ్మ ఎత్తి నా భార్య నవ్వుతన మూతగానే నా భార్య నవ్వుతన మూతగానే నా భార్య ముండాత బొమ్మ ఎత్తి నా భార్య ముండాత బొమ్మ ఎత్తి నా భార్య వెళ్ళిపోతా ఉన్నా నా భార్య వెళ్ళిపోతా ఉన్నా నా భార్య పోయేది అల్లగానే నా భార్య పోయేది అల్లగానే నా భార్య సల్లిల్ల కుండగానే ఓ బావా సల్లిల్ల కుండగానే ఓ బావా ఎత్తి మీద నీరు పెట్టి ఓ బావా ఎత్తి మీద నీరు పెట్టి ఓ బావా నా గడ్డం తప్పించుకొని ఓ బావా నా గడ్డం తప్పించుకొని ఓ బావా నేను పోతా ఉన్నదే ఓ బావా నేను పోతా ఉన్నదే ఓ బావా మనంగన్న పిల్లలు రే ఓ బావా మనంగన్న పిల్లలు రే ఓ బావా చేతులా పెట్టినాడే ఓ బావా చేతులా పెట్టినాడే ఓ బావా పిల్లలు పైలవే ఓ బావా పిల్లలు పైలవే ఓ బావా కట్టం నేను చూడరాడే ఓ బావా కట్టం నేను చూడరాడే ఓ బావా సుఖం నేను చూడరాడే ఓ బావా సుఖం నేను చూడరాడే ఓ బావా అపకారంగా చూడు చంద్రసేన మహారాజు భార్య మీద పడ్డాడు చంద్రబాబు మీద పడ్డాడు ఓ దేవి పిల్లలు పుట్టక ముందు నేను సంతానవతిని కావాలి సంతానవతిని కావాలని నేను తింటది పెట్టని నిలబెట్టనియలేదు ఇళ్ళ 3 రోజుల గుడ్డు నీ 2 కొడుకులు నీ ఒక్కగారు ఒక్క బిడ్డ బావా కళ్ళకు పాలపూతులెత్తరమ్మావ బావా పాలపడిద్దరే బావా నేను ఏనాడు ఏ టైంకి అన్నం తింటారో ఏ టైంకు ఏ బట్ట కట్టుకుంటారో నన్ను తోడబట్టినన్న కన్నా ఎక్కువ చూసుకుంటావు దేవి నేను జానడు నేను భర్త మేమునని విండుకోలేదు నన్ను పాపానా భర్త లెక్క చూసిన వారి తోడబట్టినన్న లెక్క చూసిన బాబా మన అన్నా జిల్లాలు చెట్టావో బాబా అన్నా జిల్లాలు చెట్టావో బాబా అగ్నిరాగలిపి కాలేవో బాబా అగ్నిరాగలిపి కాలేవో బాబా అది భార్య మీద పడ్డను చూసిన చంద్రసేన మహారాజు కలకల 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 రాజు కన్నీరు చెప్తుంటే రాజు శోకము ఆవేదన కీకలు మోతలు చూసినవా పట్టం మీది ప్రజలందరూ వింటున్నారు అయ్యయ్యో ఏడుపు లేని ఇంటి లోపల ఏడిపినట్టుంది ఏమిటి అని పట్టం మీది ప్రజలందరూ వచ్చి గుమిగూడుతుంటే చంద్రమతి దేవి ఎప్పుడో ప్రాణం వదిలింది ఈ భార్య మీద పడ్డడు 3 పిల్లల పట్టుకోరి రాజు గోల మొత్తుకున్నట్టు మొత్తుకుంటే పట్టం మీది ప్రజలందరూ అత్తురు రాజుల బందికి ఎత్తురు అని చూస్తురు తమ్ముడారా పిల్లల పక్కలు రాని ఆనాడు కొడుకులు బిడ్డలు అన్ననాడు ఏమైందో మనకు తెలియదని రాజాను వేరొక తండ్రి సచ్చినతో తల్లు అవరు నీ పిల్లల పక్కన చూడు తండ్రి నీ పిల్లల పట్టుకోవయ్యా రాజుల బందికి కూర్చుండబెడుతున్నారు ఎంత పాటి మానవునికి అని తల్లారా చిత్త శవం ఉంటే దుఃఖం ఎక్కువ ఉంటుందాట అని కానీ తమ్ములారా ఊరికి వేసిన ఉపకారం పీనికి వేసిన శృంగారం వెళ్ళిపోదు ఈ పీని ఇక్కడుంటే రాజు బతకడాని ఆకాశానికి అంత కదా మిగిలిన కాటం వేస్తున్నారు అందుకే అంటారు ఇప్పటికప్పుడు చూడండి ముత్తైద సాగు అందరికీ రాదు ముత్తైన సాగుకు ముండ సాగుకి ఎంత భేదం ఉంటది ముత్తైన ఏ తల్లి దత్తులో కాళ్ళకు మట్టలు ఉంటాయి చేతుల గాజులు ఉంటాయి చెంపలకు పసుపు ఉంటది నొచ్చికు కుంకుమ ఉంటది ఇంటి కట్టిరు కట్టయినా
అడ్డు పట్టుకున్నారు. దాటోళ్ళు కొడుకుల్లో బిడ్డలెత్తుకున్నారు. కోటాన కోట్ల మంది చూసినవా కలకల కలకల కన్నీరు తీయంగా ఆ తల్లినెత్తుకొని కట్టాల గడ్డకు కోటాన కోట్ల మంది తల్లి చంద్రమతి నువ్వు ఉన్నప్పుడు పాపమని పాత బట్టలిస్తే కట్టుకొని వచ్చిన ప్రజలము ఇళ్ళ ఇద్దరు కొడుకులు గాని ఒక్క బిడ్డలు గాని ఎవరి చేతులు పెట్టిపోతే తల్లి అని కోట్ల మంది కన్నీయంగా గోవిందరి పాడల్లా వచ్చిర్రవ్వా. అందుకే భగవంతుడు అంటారట, ఎవరి కొడుకులు ఎవరి బిడ్డలు ఎవరి సామ్రాజ్యం ఇది, వెళ్ళిపోయే రోజు ఎవరికి వారే యమునా తీరే అన్నట్టు పరమాత్ముడు అంటారట. విష్ణు ఈశ్వర బ్రహ్మ ముగ్గురు అన్నదమ్ములాట, వారి మహిమతో చేసిన మాయ బొమ్మలాట, మాయ బొమ్మలాట. ముగ్గురు అన్నదమ్ములాట, వారి మహిమతో చేసిన మట్టి బొమ్మలాట, మాయ జీవులంట. కొడుకులున్నదని బిడ్డలున్నదని ఆట ఎందవోకే ఆట ఎందవోకు, నిన్నిచ్చిన దేవుడు కొండగా కొడుకులు రారంట, నీకో బిడ్డలు రారంట. సట్టు ఉన్నన్ని రోజులే మన బలగము నిలువకుండా మన ఇంటి చుట్టూ సీమల దారు లెక్క తిరుగుతుంటాడు. కాలకర్మం తక్కువై నీ దగ్గర ఏమి లేదని తెలిసిన్నాడు, పిలిచినా నీ ఇంటి ముఖాన ఎవడు రాడు చుట్టపోడు. చేతుల వెళ్ళా ఉన్నన్ని రోజులు ఈగ బలగమంట, నీ కాకి బలగమంట. చేతుల బెల్లం అయిపోయాక ఈగలు రాలంట, నువ్వు ఒక్క నీళ్ళంట. చేతుల బెల్లం సరిపడినంత ఎవరు రారు అంట, ఊరవతలి గజ్జనంగా కొనగొంగులు కలికింద వచ్చి సిటికడు పసుపు సిటికడు కుంకుమ పిరికడు బియ్యము, పసుపంటే పార్వతి కుంకుమంటే లక్ష్మి, బియ్యమంటే సరస్వతి. అవి మూడు గత్తెలే పరివార బియ్యం మానవునికి, అవి మూడు గత్తెలే పరివార బియ్యం మానవునికి. అవి మూడు కలిపి పోతేనే చచ్చినాడు కొనగొంగు కట్టేది ఇప్పుడు గల్ల బియ్యమాట. ఇప్పుడు అలా వేసారు ఎనుకొండు ముంగట ముంగట గోవిందారి పాటలా పట్టుకొని కాటాల గడ్డ కచ్చి కాటం చుట్టూ తిప్పి కాటం కాడ పాడిని కింద తిట్టి ఈతనారలతోటి కట్టిన కట్టు ఇప్పి తల్లిని కాటంలో పెట్టంగా తండ్రి కడసారి నీ భార్య ముఖం చూసుకో, అగ్గి పెడితే అరగంట అయితే ఊతగ్గి దొరకదు, పిసుకుత బొబ్బులు దొరకాయి. ఇక నీ బాబు తీరింది తల్లి చూసుకోమరండి. అప్పుడు రాజ్యాల రాజు చూడు కొడుకుళ్ళు బిడ్డలు నీతి కట్టి భార్య కాళ్ళ మీద పడేసి దేవి నీ కొడుకు బిడ్డలు బిడ్డ బామా కడతారి ఏం ధైర్యం చెప్పిపోతున్న దేవాని భార్య పాదాల మీద పట్ట రాదు దేవి. నన్ను నల్లని రాగడి చేయ లోపల నన్ను తెల్ల గిల్లడి ఎట్టి వేసిపోతువాయే. బతుకున్నన్ను రోజులు బామా నాకు భజన పెట్టిపోతి, ఈ పిల్లలెత్త బతకాల జరిగి అని భార్య శవం మీద పడి కలకల కలకల కన్నీరు ఇస్తున్నాడు చక్రవర్తి.
ఇచ్చిన వివరణ ఇచ్చిరా. అందుకే మానవునికి లాస్ట్ ప్రయాణమే బెస్ట్ ప్రయాణం అట. తండ్రి చూడకు పొద్దుపోతుందని ప్రజలందరూ అనుకుంటున్నప్పుడు భార్య స్థితి కగ్గిపెట్టిండు. బరబర బరబర కాట్టం మండుతుంది. కొడుకును బిడ్డని ఎత్తుకున్నాడు. చంద్రపిల్ల చెల్ల కట్టిండు. ఒక కాలు బట్టి నీళ్ళ చుట్టువాయ ముట్టుడు ఆను మునిగిర్రు. ఇంటికి వచ్చే వరకల్లా దీపం ముట్టించారు. దీపానికి దండం పెట్టి ఇళ్ళ పదం పెట్టిండయ్యా. భార్య పేరు మీద 3 రోజుల పచ్చి పెట్టించుండు. 11 రోజుల పెద్ద కర్ర ఎత్తున్నాడు. అందుకే నా తరుణాల ఇప్పటికప్పటి చూడండి. సత్యుల ఇంటి మీద రోజు రావు చేసిపోతాడు భగవంతుడు. సత్యనాడున్న దుఃఖం కాటబెట్టినాడు ఉండదు. కాటబెట్టనున్న దుఃఖం 3 రోజుల పచ్చి కట్టినాడు ఉండదు. పచ్చి కట్టున్నాడున్న దుఃఖం ఇంట్లో కర్మకాండలు నాడు ఉండదు. సత్యనలో ఇతరులు ఆట చేసుకుంటే రావద్దని రోజు రావుతూ వాళ్ళ ఇంటి మీద వేసి దుఃఖాన్ని మరిపిస్తాడు భగవంతుడు. 11 రోజుల్లో భార్య పేరు మీద పెద్దకర్మ చేస్తుండు. నిలనాడు నమాస్కం పెట్టిండు. అప్పుడు అనుకున్నాడు చంద్రసేన రాజు, ఏమిటి నా భార్య బతుకున్నప్పుడు ఎన్నో ధర్మాలు చేసింది. నేను ఎన్నో ధర్మాలు చేసిన కచ్చిరివే ఊపుని దానం చేస్తే నాకు ఆకలిగా పొద్దుంత అయిందని నేను చూడలేదు. ఈ రోజు నేను ఇన్ని దానాలు చేసుకున్నా, ఇన్ని ధర్మాలు చేసుకున్నా కానీ నేను ఎవరికి పాపం చేయకముందు నా భార్యను పాపకారి దేవుడు వాళ్ళ పొద్దుగల నా పిల్లలకు నన్ను నాకు వాపిండు. నా పిల్లలు ఏం కోస నాదేం కోస. నా కానక నా కాని కింద ఒక్క ఎర్ర ఇవ్వడి చచ్చిపోతే పాపకారి నా పాదం ఒక్క ప్రాణి జీవనం తీసిందని బంగారు ఎర్ర ఇవ్వడి వేయించుకొచ్చి బ్రాహ్మణకు దానం ఇచ్చిన దత్తుడు నేను. నా భార్య లేపాయే, భార్య లేకపోయే, తల్లి లేని పిల్లలు నా పిల్లలు ఇది కాబట్టి నా భార్య దాదంగా నా పిల్లలు నా చేత పెట్టింది. నాదా నేను పోతున్నా, జన్మనిచ్చి నా పిల్లలు పోతున్నా. నాదా నా పిల్లలకు నువ్వు బతికి పునర్జన్మని నా పిల్లలు వ్యక్తం చేయకరి నా భార్య బండారుతో బాధ చేసిన పిల్లలు నా చేతులు పెట్టింది. ఇయ్యల్ల నా పిల్లల్ని విడిచిపెట్టి నేను రాజ్యం మీద ఊపుకుంటే నా పిల్లలు బతకరు. ఈ కాలం నుంచి రాజ్యం బందెత్త దానం చేసుడు, బందెత్త ధర్మం చేసుడు బంద్ చేసి నా పిల్లలే పట్టుకొని నా పిల్లలు పెద్ద పెరిగేదాకా నా పిల్లలే నాకు సంభాసము అని పిల్లగడ్డ పట్టుకున్న చంద్రసేన మహారాజు దానవేరుడు బంద్ చేసిండు, ధర్మవేరుడు బంద్ చేసిండు. ఇద్దరు కొడుకులు ఒక్క బిడ్డను పట్టుకోని